ఓం శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు అందబోయేటువంటి సందేశం ఏమిటి అంటే, బిడ్డ, రేపటి రోజున ఉదయం 11:30 ఒక మంచి శుభవార్త అయితే నీకైతే అందబోతుంది అని అంటున్నారండి. మరి ఈ సందేశంలోని పరమార్థం ఏమిటి? ఆ తల్లి మనకు ఈ యొక్క సందేశం ద్వారా ఏం చెప్పాలి అనేసి అనుకుంటున్నారు? తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూసి వినండి. అలాగే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మరి ఏది చెప్పినా కానీ, ఏ సందేశం మనకు వినిపించినా కానీ దాని వెనుక ఏదో ఒక పరమార్థం అయితే తప్పకుండా ఉంటుందండి. ఏ భక్తుడికో ఏ భక్తురాలికో ఈ యొక్క మాటలు అనేవి తప్పకుండా వారి యొక్క సిచ్యువేషన్కి, అంటే వారు ఉండేటువంటి పరిస్థితికి తప్పకుండా కనెక్ట్ అవుతాయండి. మరి ఇలా చేసేటువంటి ప్రతి ఒక్క ప్రయత్నమే, ఒక చిన్న ప్రయత్నమే ప్రతిరోజు కూడాను ఏదో ఒక రూపంలో ఆ తల్లి మనకు ఒక మంచి అనుభూతిని, ఒక మంచి సందేశాన్ని వినిపిస్తున్నారు అనేటువంటి నమ్మకంతో ప్రతి ఒక్కరూ కూడాను మనసును నిర్మలంగా ఉంచుకొని ఈ యొక్క మాటలను అయితే ఆలకించండి. బిడ్డ, నేను ఏది చేసినా ఏది చెప్పినా నిన్ను ఏ స్థితిలో ఉంచినా అది కేవలం నీ కోసం, నీ క్షేమం కోసమే, నీ యొక్క మంచి కోసమే. ఒక్కొక్కసారి నేను నీకు నా యొక్క మాటలను కొంచెం కఠినంగా అనిపించినా అది నీలో ఉండేటువంటి అజ్ఞానాన్ని పూర్తిగా తొలగించి నిన్ను స్వచ్ఛమైనటువంటి ఒక గొప్ప వ్యక్తిగా మార్చడానికే. నేను కొన్నిసార్లు నిన్ను హెచ్చరికలు కూడాను గుర్తు చేస్తూ ఉంటున్నాను. అంటే భద్రతా భావంతో ఉంటావు అనేసి కొన్ని నిమిషాలు నీకు నచ్చినటువంటి విషయాలను సైతం చెప్తూ ఉంటున్నాను. ఈ యొక్క అనంతమైనటువంటి కాలచక్రంలో నీవు ఎన్నో జన్మలు ఎత్తి ఎన్నెన్నో కర్మలను మూట కట్టుకొని అలసి సొలసి ఈ రోజున నీ ముంగిట వచ్చి నిలుచున్నాను. నీవు అనుకుంటున్నట్లుగా నీవు ఆరాటంతో, అంటే ఏదో కోల్పోయావు, అలాగే నీ జీవితంలో ఇక నాకు ఏది కూడా అవసరం లేదు అనేటువంటి సిచ్యువేషన్లో నీవు ఉన్నావు అనేసి నాకు అర్థమయ్యింది. చూడు, నా ఆజ్ఞ లేనిది ఈ యొక్క సృష్టిలో ఒక్క అణువు కూడాను కదలదు. మరి నా యొక్క సన్నిధికి నీవు రావడము, అలాగే నా పేరును పదే పదే నీ యొక్క పెదాలపై పలకడము, అలాగే ప్రతిరోజు కూడా పూజా మందిరంలో నా యొక్క పటం ముందు కూర్చొని నీవు గంటల తరబడి ఎక్కి ఏడవడం, ఇటువంటివి అన్నీ కూడాను నిన్ను చూడడం లేదు అని చెప్పేసి అపోహపడవద్దు. చూడు, దీని వెనుక ఏదో ఒక అర్థము అయితే దాగే ఉంది. ప్రశాంతంగా ఒక్కసారి ఆలకించు. నీ యొక్క పూర్వజన్మల యొక్క సుకృతం పడింది కాబట్టి నా యొక్క నామస్మరణ, నా యొక్క పూజ, అలాగే నా యొక్క ఆలయ దర్శనం అనేది నీవు పదే పదే చేస్తూ ఉంటున్నావు. నీ యొక్క కష్టాలను కూడాను చూసి నేను కలత అనేది చెందుతున్నాను. ఎందుకంటే ఆ కష్టాలు నిన్ను ఆధ్యాత్మిక మార్గంలోకి నడిపించాయి, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చాయి. అయినప్పటికీ మాత్రము నేను సంతోషంగా ఉన్నాను, నీవు సంతోషంగా ఉండలేకపోతున్నావు. నీ వెనుక రక్షణ కవచంలో నేను ఉండగా ఏ దుష్టశక్తి అయినా కానీ నిన్ను ఏదైనా కానీ చేస్తుందా? ఈ యొక్క ప్రపంచమే ఒక పెద్ద మాయాజాలం. ఇక ప్రతి ఒక్కరూ కూడాను వారి యొక్క స్వార్థం కోసం, వారి యొక్క తాత్కాలిక సుఖాల కోసం ఏదో ఒక రకంగా వెంటాడుతూ పాకులాడుతూ ఉంటున్నారు. కానీ నేను మాత్రం నీ నుండి కోరుకునేది కేవలం నిష్కల్మషమైనటువంటి ప్రేమను, నీలా అచంచలమైనటువంటి భక్తిని. నీవు అంటే గొప్పవాడివా, లేదంటే ఏది లేకుండా ఉన్నవాడివా, లేదంటే గొప్ప చదువుకున్నటువంటి వాడివా, లేదంటే ఏది కూడా చదువుకున్నటువంటి వాడివా అనేది నాకు అవసరం లేదు. కేవలం నీ యొక్క హృదయం ఎంత పవిత్రంగా ఉంది అనేది మాత్రమే నేను చూస్తాను. నీవు పెట్టే ఒక్క ముద్ద అనేది అన్నమైనా కానీ అది అంతా కూడా ఆకలితో అలమట చెందుతున్నటువంటి జీవికి పెడుతున్నావు. చూడు, ఇది అంతా కూడాను నాకు నేరుగా అందుతుంది. నీవు చేసేటప్పుడు ప్రతి ఒక్క అంటే ఒక చిన్న పుణ్య కార్యాలను నేను అంతా కూడాను 10ంతల ప్రతిఫలాన్ని నీకు ఇవ్వబోతున్నాను. అందే విధంగా చేస్తాను. కానీ గుర్తుంచుకో, ఏ పని చేసినా అది నీకు చేస్తున్నటువంటి, అంటే చేస్తున్నాను అనేటువంటి అహంకారము, అలాగే గర్వము అనేది లేకుండా ఉంటే చాలు. ఆ యొక్క అహంకారమే మనిషికి అతిపెద్ద శత్రువు అవుతుంది. కాబట్టి అది నిన్ను నా నుండి కూడాను దూరం చేసిన ప్రయత్నం చేస్తుంది. కాబట్టి అహంకారము, గర్వము లేకుండా ఎప్పుడూ కూడా ఉండాలి. నీవు ఒక ఓర్పు సహనంతో నీవు నా యొక్క పాదాల చెంతకు చేరావు. చూడు, నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నీకు ఉండేటువంటి బలమైనటువంటి ఎన్నో రకాల కోరికలు, లేదంటే సమస్యలు, ఇవన్నీ కూడాను తొలగించబోతున్నాను. నా మాటలపై నమ్మకము అనేది ఉంది కదా. మరి ఈ యొక్క సందేహం లేకుండా నా యొక్క మాటలను పూర్తిగా విను. కాలం కలిసి రాబోతుంది. నా యొక్క అనుగ్రహం నీకు సిద్ధించబోతుంది. నిశ్శబ్దంగా చాలా రోజుల నుండి, చెప్పాలి అంటే కొన్ని సంవత్సరాల నుండి వేచి ఉన్నావు. చూడు, ఎప్పుడైనా కానీ తగినటువంటి సమయము అనేది వచ్చిన తర్వాతే ఏదైనా కానీ ఒక పని అనేది మొదలుపెట్టినా, లేదంటే ఏదైనా ఒక చెట్టుకు తగినటువంటి విధంగా పోషణ అని, అలాగే ఒక విత్తనం నాటిన తర్వాత ఆ యొక్క చెట్టుకు తగినటువంటి పోషణ, ఇవన్నీ కూడాను ఇచ్చిన తర్వాతే కదా చెట్టు అనేది
పండ్లను మనకు ఇస్తుంది. అలాగే నీవు చేసినటువంటి ప్రార్థనలకు, పూజలకు, నీ యొక్క కష్టానికి ప్రతిఫలం దక్కడానికి కూడా సమయము అనేది నేను ముందే రాసి ఉంచాను. కాబట్టి ఆ యొక్క సమయం వచ్చేంత వరకు నీవు కూడా సహనంతో ఉండాలి. భగవంతుని అర్థం చేసుకోవాలి. నీవు ప్రశాంతంగా ఉంటేనే నీవు ఊహించని దానికంటే కూడా 1000 రెట్లు గొప్ప ఫలితాన్ని అందిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లుగా. కాబట్టి ప్రకాశవంతంగా, ప్రశాంతంగా ఉండు, నిర్మలంగా ఉండు, నిరాశకు లోను కావద్దు. ఇతరులతో నీ యొక్క జీవితాన్ని ఎప్పుడూ కూడా పోల్చుకోవద్దని నీకు ఎన్నోసార్లు పదే పదే చెప్తున్నాను. నాపై నమ్మకాన్ని కూడా కోల్పోవద్దు. ఎందుకంటే నేను మనుషుల్లాగా మోసం చేస్తుంటే రకాన్ని కాదు. నీ యొక్క గమ్యాన్ని, నీ యొక్క కోరికలను, నీ యొక్క సమస్యలను, నీ యొక్క ఉన్నతిని నేను ఎప్పటికీ కూడా నీ నుండి తొలగించను. నీవు ప్రస్తుతం ఎదుర్కొన్నటువంటి ఎన్నో రకాల సమస్యలకు, శారీరక అనారోగ్యాలకు, మానసిక వేదనకు, ఆర్థిక ఇబ్బందులకు, చెప్పుకోలేనటువంటి ఎన్నో బాధలు, ఇటువంటివి అన్నీ కూడాను నీ యొక్క పూర్వకర్మ ఫలితం వల్ల ఏర్పడినవే. అయితే కేవలం నా యొక్క నామస్మరణ, నా యొక్క ఆలయ దర్శనం నీవు ఎప్పుడైతే చేసుకుంటావో వాటి నుండి, కర్మ ఫలితాల నుండి ఒక్కొక్కటిగా నీవు బయటపడవలసినటువంటి శక్తి నీకు ఖచ్చితంగా లభిస్తుంది. నీవు సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో నా పైన భారం వేశావు కదా, ఆ యొక్క భారం వేసిన రోజు నుండి ఇప్పటి వరకు కూడా నిన్ను ఎప్పుడు కూడా నీ యొక్క నమ్మకాన్ని నేను ఒమ్ము చేయలేదు. నీవు పడేటువంటి శారీరక బాధలను నేను చూస్తూ ఊరుకుంటున్నాను అనేసి అనుకుంటున్నావు కదా, కానీ నీ యొక్క శారీరక బాధలన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా కూడా తొలగించబోతున్నాను. చూడు, ఏదైనా కానీ బాధ వచ్చిన వెంటనే దాని నుండి తొలగిపోవాలని చెప్పేసి ఎప్పుడూ కూడాను అనుకోవద్దు. కొంచెం ధైర్యంతో, ఓర్పుతో, ఓపికతో ఉంటేనే కదా నీకు ఎక్కడా కూడా ఎనలేనటువంటి ఆనందాన్ని ఇస్తాను. ఇక అది అంతా కూడాను శాశ్వతంగా ఉండే విధంగా చేస్తాను. కన్నీళ్లను, నీ యొక్క భారాన్ని నా యొక్క పాదాల దగ్గర ఉంచావు కదా, మరి ఇంకా నీలో ఉండేటువంటి అశాంతి, మనశ్శాంతి ఎందుకు విధంగా రగిలిపోతూ ఉంటున్నాయి? నీవు గదిలో ఒంటరిగా ఉండి ఎవరికి కూడా చెప్పుకోలేక ఎందుకు ఇలా బాధపడుతున్నావు? నీ గుండె చప్పుడు ఎవరికి కూడా వినిపించకపోయినా కానీ నాకు మాత్రం వినిపిస్తూనే ఉంటుంది. నీవు నన్ను పిలిచేటువంటి విధానంలో నిజాయితీ, ఆర్తి ఉంది. కాబట్టి నేను 7 సముద్రాల అవతల ఉన్నా కానీ నీ కోసం అంతా కూడాను ఆదుకోవాలని చెప్పేసి పరుగున ఎప్పుడూ కూడాను వస్తూనే ఉంటున్నాను. నా యొక్క భక్తులను ఆపదలో విడిచిపెట్టి తమాషాలాగా చూస్తూ ఉండేటువంటి అలవాటు ఏ భగవంతుడికి కూడా ఉండదు కదా. అలాగే నీ తల్లిగా నీ యొక్క సంరక్షణ కూడా నాదే. నీవు అడిగినటువంటివి అన్నీ కూడాను నేను వెంటనే ఇవ్వకపోవడానికి కలిగినటువంటి కారణాలు ఎన్నో ఉన్నాయి. వాటిని నీవు గ్రహించాలి. ఒక తల్లిగా, ఒక తండ్రిగా తన యొక్క బిడ్డలకు ఏది ఇస్తే బాగుంటుంది అనేది కూడా నాకు బాగా తెలుసు. కాబట్టి నేను నీ యొక్క సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో నీకు ఎన్నో రకాలుగా తారసపడుతున్నాను. ఎన్నో రకాల సమస్యల నుండి నేను దూరం చేస్తున్నాను. అంతేకాదు, మనది జన్మజన్మల అనుబంధం. ఎన్నో వందల వేల జన్మలుగా నేను నిన్ను గమనిస్తూనే, కాపాడుకుంటూనే వస్తున్నాను. నీవు మాత్రం నన్ను మర్చిపోయినా కానీ నేను నిన్ను ఒక క్షణం కూడాను ఎప్పుడూ కూడాను మర్చిపోనే లేదు. ఇప్పుడు కూడాను నీ ఎడల నీ వెంటే ఉన్నాను. నేను నిన్ను సన్మార్గంలో నడిచించే విధంగా కూడా నా యొక్క ధ్యేయం. ఎప్పుడైతే నీవు నీ యొక్క పరమ సత్యాన్ని తెలుసుకోగలుగుతావో అప్పుడే నీకు ఎవరితో కూడా ఎటువంటి గొడవలు కూడా ఉండవు. ఎవరిపైనా కూడా ద్వేషము అనేది ఉండవు, అహంకారము ఉండదు. అలాగే చింతలు, సమస్యలు, వాటి వలన ఏర్పడినటువంటి కోరికలు ఇవేవి కూడా నీలో ఉండవు. ఎందుకంటే అందరిలో ఉన్నది నేను, అన్నిటిలో ఉన్నది, దాగి ఉన్నది కూడా నేనే. ఇక ఇతరుల యొక్క సహాయం చేస్తున్నావు కదా, అది అంతా కూడాను ఆత్మను శుద్ధి చేసుకునేటువంటి గొప్ప ప్రక్రియ. ఇప్పటికే నీవు చేసినటువంటి దాన ధర్మాలు, సహాయాలు నీ యొక్క పాపాలను కడిగివేశాయి. పవిత్రమైనటువంటి గొప్ప ప్రక్రియను నీవు ఎంచుకున్నావు. ఇక లోకానికి నీవు ఎప్పుడూ కూడాను నేను అది చేశాను, ఇది చేశాను అనేసి ఎప్పుడూ కూడా చెప్పుకోవసరం లేదు. తగినటువంటి గుర్తింపు కోసం నీవు ఎదురు చూడలేదు కదా. మనస్ఫూర్తిగా భగవంతుడికి ఇస్తున్నాను అనేటువంటి భావంతోనే చేశావు. నీవు చేసినటువంటి ఆ యొక్క దానము కుడి చేతికి తెలిస్తే ఎడమ చేతికి తెలియకూడదు అంటారు కదా, అలా చేస్తూ వస్తున్నావు. కాబట్టి ఈ లోకంలో కీర్తి ప్రతిష్టలు అన్నీ కూడా నీకు దక్కే విధంగా చేస్తాను. నీవు ఎంత వినయవంతుడివో, ఎంతటి కారణామూర్తివో అనేది కూడాను నేను చూశాను. గర్వము అనేది పతనానికి దారితీస్తుంది. ఆ యొక్క గర్వము అనేది నీలో ఎప్పటికీ కూడా రాకుండా చూసుకుంటే అదే చాలు. నాకు అంతా కూడా వినయం నిన్ను ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక స్థానాలకు చేర్చే విధంగా గొప్పగా ఉపయోగపడుతుంది.
ఇక ఏదైనా కానీ ఎవరైనా నిన్ను కారణంగా లేకుండా విమర్శిస్తున్నారు అని చెప్పేసి అసలు బాధపడవద్దు, నిందిస్తున్నారని కృంగిపోవద్దు. వారు నీ యొక్క కర్మను నీ యొక్క పాపాలను వారిపై వేసుకొని నిన్ను అడిగి వేస్తున్నారని చెప్పేసి భావించు. నిందలను అవమానాలను ప్రశాంతంగా కూడా వాటిని స్వీకరించు. అప్పుడే నీకు ఎన్నో రకాల గుణపాఠాలు నేర్చుకునేటువంటి అనుభూతి ఏర్పడుతుంది. అప్పుడే నీవు ఆధ్యాత్మిక పరంగా మానసికంగా ఇంకాస్త ఎక్కువగా ఎదగగలుగుతావు. ఎదుటి వారి యొక్క తప్పులను లోపాలను వెతకడం మానేసి నీలో ఉన్నటువంటి లోపాలను నీవు సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేస్తావు. చూడు, ఇది అంతా కూడా నిజంగా చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వారే చేస్తారు. అలా నీవు చేస్తున్నావు. ఇక ఏదైనా కానీ ఎవరైనా కానీ నిన్ను తీవ్రంగా బాధ పెడుతున్నారని చెప్పేసి నీవైతే అసలు కుమిలిపోవద్దు. మనస్ఫూర్తిగా వాళ్ళను క్షమించు. క్షమ అనేది బలహీనత అయితే కాదు, అది వీరుల యోగుల యొక్క లక్షణం. పగ ప్రతీకారం అనేది కూడా నీ యొక్క మనసును ఇంకా ఎక్కువగా దహించి వేసేటువంటి అగ్ని క్షణాలు అవుతాయి. నీ యొక్క మనసును స్వచ్ఛమైనటువంటి ప్రశాంతమైనటువంటి సరస్సులాగా ఉంచుకో. అక్కడే నేను ఆనందంగా నివసిస్తూ ఉంటాను. నీ మనసులో కుళ్ళు కుతంత్రాలు ఇవేవీ కూడాను లేవు. ఎప్పుడు కుటుంబం కోసం లేదంటే నీ కోసం లేదంటే నీ చుట్టూ ఉన్నటువంటి వారి కోసం ఏదో ఒక మంచి పని చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నటువంటి గొప్ప వ్యక్తిత్వం నీదే. అందరూ కూడాను నీ యొక్క పని నిన్ను గౌరవించడం లేదు, అలాగే నీలో ఉండేటువంటి ఆత్మవిశ్వాసాన్ని ఎవరు కూడా గుర్తించడం లేదు. కానీ ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా భగవంతుడు ఎప్పుడూ కూడా నిన్ను అన్నీ కూడా చూస్తూనే ఉంటాడని చెప్పేసి అంటారు కదా. కాబట్టి నేను నిన్ను ఎప్పుడూ కూడా చూస్తూనే ఉంటున్నాను. ఇక నీవు నా యొక్క లీలను తప్పకుండా అర్థం చేసుకోగలుగుతావు. నీ యొక్క బుద్ధి అంటే నీ యొక్క బుద్ధిని కూడా సన్మార్గంలో నడిపించే విధంగా నేను చేస్తాను. ఎన్ని సమస్యలు ఉన్నా రోజుల్లో కనీసం 10 నిమిషాలు అయినా కానీ నా కోసం నా యొక్క నామస్మరణ తప్పకుండా చేసుకో. ఆ యొక్క 10 నిమిషాలు తప్పకుండా నీకు అత్యంత సురక్షితంగా విజయవంతంగా చేసే విధంగా చేస్తాను. ఇది అంతా కూడా నా మాటే. ఎన్నో రకాలుగా పరమాత్ముని దృష్టిలో అందరూ కూడాను సమానులే కదా అనేసి చెప్పి అంటూ ఉంటారు కదా. అందరి గమ్యము ఒకటే, అందరి మార్గాలు వేరైనా కానీ చేరేది మాత్రం ఏదో ఒక రూపంలో భగవంతుడి దగ్గరకు అనేసి చేరుకుంటారు. అలాగే నీవు ఎదుటి వారితో భగవంతుడిని చూసుకో. నీవు చేసేటువంటి ఏ పని అయినా కానీ అది అంతా కూడా చాలా నిజాయితీగా ఉండాలి అని చెప్పేసి కష్టపడి చెమటోస్తావు అని చెప్పేసి నీవు సంపాదించుకున్నటువంటి ప్రతి ఒక్క రూపాయిని కూడాను నీకు కాకుండా నీ యొక్క కుటుంబానికి ఎంతో తృప్తిని అలాగే ఆనందాన్ని ఇస్తుంది. కానీ నీ యొక్క చిన్న చిన్న ఆనందాలు నీవు ఎన్నో రకాలుగా కోల్పోయావు. అవి అన్నీ కూడాను ఎవరు కూడా నీకు పంచిపెట్టలేనివి. కానీ వాటిని కూడాను నీవు లెక్క చేయవద్దు. ఎప్పుడూ కూడా నీ కోసం కాకుండా కుటుంబం కోసం, కుటుంబం బరో బాధ్యతల కోసం పోరాడుతూ వచ్చావు. కానీ నీకు ఉన్నటువంటి కోరిక ఏదైనా కానీ అది అంతా కూడా కుటుంబం పరంగా కావచ్చు, లేదంటే బిడ్డల గురించి కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, లేదంటే వ్యాపార పరంగా కావచ్చు, లేదంటే మానసిక పరమైనటువంటి ఆరోగ్యపరంగా కావచ్చు, లేదంటే ఒత్తిడిని దూరం చేయమని చెప్పేసి నీవు అడిగేటువంటి కోరిక కావచ్చు. ఇలా ఏదైనా కానీ నీవు అడిగినటువంటి కోరికలను తప్పకుండా నేను నీకు ఎవరైతే నీవు చాలా రోజుల నుండి నన్ను అడుగుతూ వేదన అనేది భావిస్తున్నారో దాని పట్ల నీకు ఒక మార్పు అనేది తప్పకుండా రేపు ఉదయం 10 గంటల 30 నిమిషాల లోపు నీకైతే కనిపించబోతుంది. ఇక ఏదైనా కానీ బంధం నీ నుండి దూరమై ఆ యొక్క బంధం నిన్ను చేరుకోవడం కానీ లేదంటే నీవు చేసినటువంటి పనిలో ఏదో ఒక మార్పునైతే నీవు తప్పకుండా చూస్తావు. నా పైన నమ్మకం ఉన్నటువంటి భక్తులకు ఏదైనా కానీ ఆలస్యం జరిగిన అన్యాయం మాత్రం జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత అనేది నాది. నీ జీవితం ఉన్నంత కాలము నేను నీకు తోడుగా ఉన్నాను, తర్వాత కాలంలో కూడా తోడుగానే ఉంటాను. దిక్కు తోచినటువంటి స్థితిలో ఉన్నా కూడాను భయపడవలసిన అవసరం ఏది కూడా లేదు. నేను నీకు దిక్చూచిలా ఉంటాను. నీ నావను నేను తప్పకుండా బయటపడే విధంగా చేస్తాను. ఇక ఈ యొక్క బాధ్యతల నుండి, కుటుంబం నుండి నిన్ను ఎక్కడా కూడాను ఎప్పుడూ కూడాను అంతా కూడా పారిపోలేరు కదా. అది అంతా కూడా చేతకానితనం. వారు చేసినటువంటి పనులన్నీ కూడా చెప్పేసి ధైర్యంగా ఎదుర్కోగలుగుతావు. నీకు కర్తవ్యాన్ని నీవు చేసుకోగలుగుతావు. నీకు కుటుంబ సభ్యుల పట్ల నీ యొక్క బాధ్యతలు ఎంత సమక్రమంగా ఉన్నాయి, ఏ విధంగా నెరవేర్చుకోగలుగుతున్నాను, నిన్ను చూసి నలుగురు కూడాను ముచ్చటపడాలి. అతిగా దేని గురించి కూడా వ్యామోహపడవద్దు. అతిగా ఎవరి మీద కూడాను మమకారం అనేది పెట్టుకోవద్దు. తామరాకుపై నీటి బొట్టును నీటి బొట్టుల యొక్క సంసారంలో ఉంటేనే కదా నీ యొక్క మనసుని నిరంతరము కూడా భగవంతుని ధ్యానం నా యొక్క నామస్మరణతో ఉంచుకోగలిగితేనే కదా, నిజంగా నీ యొక్క మనసు అనేది పూర్తిగా నాపై ఉంటేనే కదా నీవు ఏ పని చేసినా కూడా ఏ బాధ్యతను
నెరవేర్చినా అది అంతా కూడా గొప్ప తపస్సుతో సమాధానంగా మారుతుంది. ఇప్పుడు ప్రస్తుతం నీవు చేసింది కూడా అదే. నీవు గడిచినటువంటి ఒక్క క్షణాన్ని అయినా కానీ కోట్లు కుమ్మరించినా కానీ మరలా తిరిగి వస్తుందా? రాదు కదా. కాబట్టి నీకు తగినటువంటి దాంట్లోనే నీవు తృప్తిని అనేది వెతుక్కో. సమయాన్ని ఎప్పుడూ కూడా వృధా చేయవద్దు. పనికిరానటువంటి చర్చలకు, ఇతరుల మీద చాడీలకు, రాజకీయాలకు దూరంగా ఉంటూ నీకు అమూల్యమైనటువంటి సమయాన్ని నా యొక్క నామస్మరణకు, సమాజ సేవకు నీవు అంటే తెలుసుకోగలగడానికి ఉపయోగించుకో. నీవు చేసిన ప్రతి ఒక్క మంచి పనిని కూడాను పని వెనుక దైవక ఆలోచనలు ఉంచే విధంగా చెయ్యి. నీ యొక్క భవిష్యత్తులో రక్షణ కవచంలో అవి ఎప్పుడూ కూడా నిన్ను కాపాడుతూనే ఉంటాయి. రేపు చేద్దాంలే, తర్వాత చేద్దాంలే అని చెప్పేసి ఎప్పుడూ కూడా అసలు అనుకోవద్దు. బద్ధకాన్ని విడిచిపెట్టు. బద్ధకాన్ని, నిర్లక్ష్యాన్ని విడిచిపెడితేనే తప్పకుండా నీవు ఏదైతే అనుకుంటున్నావో అది నీవు ఏ ప్రపంచంలో ఏ విధంగా ఉన్నా కూడా, ఏ మూలన ఉన్నా కూడా, ఏ స్థితిలో ఉన్నా కూడా నీవు అయితే ఎంత కష్టంలో ఉన్నా కానీ గొప్ప నిర్లక్ష్యము అలాగే ఆ యొక్క బద్ధకం నిన్ను ఎప్పుడూ కూడా కాపాడలేవు. కాబట్టి నీవు ఆ యొక్క బద్ధకాన్ని, నిర్లక్ష్యాన్ని ఎప్పుడూ కూడా నీ యొక్క దరికి చేరకుండా జాగ్రత్తగా ఉండు. భగవంతుడిని నిష్కమల్షకంగా పిలవగలిగితేనే భగవంతుడు ప్రత్యక్షం అవ్వాలి అని చెప్పేసి అనుకోవద్దు. ఏదో ఒక సమయంలో నిన్ను ఆదుకుంటాడు. అలాగే నీ యొక్క బంధాలను కలుపుతాడు. నీ యొక్క కోరికలు నెరవేర్చబోయేటువంటి గొప్ప కరుణాకారుడు భగవంతుడు సదా నీతోనే ఉంటాడు. నీవు భగవంతుడిని నమ్మితే చాలు. పూర్తిగా శరణాగతి వేడితేనే చాలు. మిగిలినవన్నీ కూడాను భగవంతుడే నీకు చూపిస్తాడు. ఇక నీవు చేసేటువంటి పనులు, మాట్లాడేటువంటి మాటలు జీవితకాలం పాటు అందరికీ కూడాను ఒక గొప్ప దారిగా చూపించే విధంగా ఉండబోతున్నాయి. నిన్ను ఎవరైనా కానీ విమర్శించినా కూడాను పట్టించుకోవద్దు. అది అంతా కూడా నీకు అంత మంచి జరిగే విధంగా చేస్తుంది. నమ్మకంతో రేపటి వరకు ఎదురుచూడు. రేపు నీ యొక్క జీవితంలో ఒక స్వచ్ఛమైనటువంటి మార్పు అనేది తప్పకుండా కనిపిస్తుంది. ఈరోజు ఒక మంచి సందేశాన్ని అయితే మనకు ఈ విధంగా ఆ తల్లి అయితే విమర్శించారండి. మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొందరికైతే షేర్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జై దుర్గా భవాని.